అస్సలాముఅలైకుం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను ఈరోజు జుమ్మా, అందరికీ అస్సలాముఅలైకుం మరోసారి. ఈరోజు జుమ్మా అండి. ఈరోజు జుమ్మాకి నేనైతే చుట్టికి అయితే వెళ్తున్నాను, మాలియాకి అయితే వెళ్తున్నాను. అది కాక పండగ అయిపోయిన ఫస్ట్ జుమ్మా ఇది. ఈరోజు జనాలు అయితే మామూలుగా రారు, ఫుల్ అయిపోతాయి మాలియా మొత్తము. మేము ఈద్ ముబారక్ ఎలా చెప్పుకుంటాము, ఇక్కడ ఎలా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ గుద్ది పడేసేయండి. ఓకేనా గైస్? ఇంకా టాపిక్లో అయితే వచ్చేద్దాము. సో మేమైతే ఈరోజు మాలియాకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్తో కలిసి. ఈరోజు ఎలా ఉండబోతుంది, ఈరోజు నేను ఏమేమి తింటాము, మేము ఎక్కడెక్కడ పోతాము ఏంటి అని మొత్తం నేనైతే ఈ బ్లాగ్లో అయితే చూపించబోతాను. సో మొత్తం ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం బ్లాగ్ అయితే చూడండి. ఓకేనా గైస్? బయట అయితే వెయిట్ చేస్తున్నాను, నా కోసం బండి తీసుకుని వచ్చారు. సో చాలాసేపటి నుంచి వెయిట్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళకి వెయిట్ చేసి నేను కబూస్ తీసుకోవడానికి కోసం అయితే వచ్చాను. మా ముసలిది కబూస్ కావాలి, తీసుకుంటా అని చెప్పగానే సో వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. పాపం రీఛార్జ్ అయితే అయిపోతుంది. ఇంకా రీఛార్జ్ డబ్బులు తీసుకొని ఇంకా వెళ్తున్నాను. ఎందుకంటే మళ్ళీ రీఛార్జ్ అయిపోతే వేయించుకోవడానికి టైం దొరకదు. అందుకోసమని ఇంకా ఫ్రెండ్స్ బయట ఉన్నట్లు నుంచి చూపిస్తున్నారు. సో అక్కడ బండి అయితే ఉంది రెడీగా. సో నేను వెళ్తున్నా. क्या टिकट निकलता इन्हें भी बोला इसके घर में 200 हमको दिला दो तो बोले आता वीडियो करता है इसे निकालना सर इन्हीं इड़े मिड मगुड़ो गाड़ी में खाना पानी सोना सब भी थकिया एक डाल लेना बिछाना एक हाय गाइस మా షారుఖ్ మామ వచ్చాడు, మమ్మల్ని తీసుకొని వెళ్తున్నాడు. సిగ్నల్ లెఫ్ట్ గయా కన్నా షారు 40 నెంబర్ లెక్క. ఇక్కడికైతే వచ్చేసాం గాయస్. ఇప్పుడు దోశలు తినడానికి వెళ్తున్నాం ఖైతాన్లో. దోశలు తినడానికి అయితే ఖైతాన్కి అయితే వచ్చాము. నేను, మౌలానా, షారు అయితే బండి తెచ్చాడు. సో మేమైతే ఇప్పుడు దోశలు తినడానికి పెద్ద బండి, చైనా బండి అన్నీ ఉన్నాయి. దాంట్లో మసాజ్ ఉంది. ఇప్పుడు దాకా మసాజ్ చేసుకుంటూ వచ్చాం బండిలో. చాలా బాగుండింది. మా మౌలానా చెప్పిన ఏదో బుడగలు వస్తున్నాయి లోపల నుంచి అంటే. అయ్యో బాబాయ్ బుడగలు వస్తున్నాయంట. ఖైతాన్ ఏరియా, ఖైతాన్లో దోశలు తినడానికి అయితే వెళ్తున్నాము. సో చూడండి, మన ఇండియా మాదిరిగా ఉంది, చెత్త చెదారం అంతా. సో దోశలు తినే ఏరియా అయితే. సో రూముల్లో అయితే వేస్తూ ఉంటారు వీళ్ళు. సో రూముల్లో అయితే దోశలు వేస్తారు. ఇక్కడే తినవా, ఇది వచ్చి బకాల. సో ఇదే ఆ రూము గైస్. దోశలు వేసే ఏరియా ఇదే. కొట్టాడుకుంటున్నాము, చాలా మంది అవుతారు జనాలు. దోశలకి మితం అయిపోయినారు. ఏదో దోశలు అయితే బాగా తిన్నాం. ఏదో ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత తింటున్నాము. చూద్దాం. దోశలకి అందరూ బాలిసాలు అయిపోయినారు. చూసారు కదా ఎంతమంది ఉన్నారు దోశలు పిచ్చి. గుడ్డు దోశ అది వేసాము. మా మొలన వచ్చి గుడ్డు ఒక కారము. మా షారుఖ్ అయితే ఫస్ట్ వెళ్ళి తినేస్తాడు, దాని తర్వాత దోశ తింటాడు. నాకు దోశ అయితే వచ్చేసింది. కారం చట్నీ అయితే వేసుకున్నాము. తినడం మొదలు పెడతాం. అయితే చూద్దాం, ట్రై చేద్దాము. గుడ్డు దోశ ఆర్డర్ చేసాము. బాగుంది, నా బాడ. దోశలు చూడండి, ఇంత బాగా 4 దోశలు, ఒక 2 పెనాలు, 4 దోశలు, ఒక పెనం మీద 2. वो भाग छट डालते हैं वो नहीं लगा को क्लीन कर को धो को घी को उसके ऊपर का सब्जी काढ़ा को फिर खा देते हैं. ऐसा नहीं, मैं सुख जुम्मा में क्या देखी मालूम, लास्ट आखिरी को लाइटर रे कई काम आता है लाइटर, वो भी छटाल को, वो भी साले वो बेच डालती है. అయితే మాలియాకి అయితే వచ్చేసాము. జనాలు కూడా ఇప్పుడు కూడా చాలా మంది అయితే వచ్చారు. సో
సో మన మెహబూబ్ కూడా వచ్చాడు, పండు కూడా వచ్చినాడు, ఇంకా అందరూ అయితే వచ్చేసాము. ఇంకా మా బాబ్జీ కూడా వచ్చినాడు, కలిసినాడు. బూట్లు బాగోలేదంట, నాకు ఇచ్చామంటే ఇవ్వట్లా. సో ఇప్పుడైతే జనాలు కూడా కొంచెం పొద్దున కూడా ఇంతమంది వచ్చారు. ఎందుకంటే రంజాన్ ఫస్ట్ జుమ్మా కాబట్టి చాలామంది ఉన్నారు. సో ఇంకా ఫుల్ అయిపోతారు. చూడండి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. ఇంకా రాను ఇంకా సాయంత్రానికి అసలు గ్యాపే ఉండదు తిరగడానికి కూడా, అలా ఉంటారు. మెయిన్ క్యాండిడేట్నే మా రంతులా చాయ్ తెప్పించినాడు, చాయ్ తాగడానికి. సో మా బ్యాచ్ మొత్తం అయితే వచ్చేసారు. ఇంకా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మెయిన్ క్యాండిడేట్ అయితే మా వెనకాల అయితే దాక్కున్నాడు. నేను మాటి హాయ్ చెప్తున్నాడు, వేరే మాట ఏమన్నా. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మాలియాకి అయితే వచ్చామో, మాలియాలో అయితే ఇమాం బాషా అయితే దొరికినాడు. సో నాకైతే ఈది ఇస్తున్నాడంట. ఎంత ఇస్తాడు చూద్దాం. ఇక ఎంత ఇచ్చినా కూడా సంతోషంతో తీసుకోవాలా. 10 రూపాయలు ఇచ్చినా కూడా. సో 10 దినాలు ఇచ్చినాడు. థ్యాంక్ యూ. 10 దినాలు ఇచ్చినాడు, సంతోషము. సో ఇంత బాగా 10 దినాలు ఇచ్చాడు. సో ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా 10 దినాలు ఇచ్చేవాళ్ళు? 2500 నిజంగా మంచి పని చేశాడు. సో గాయస్, మా ఇమాం బాషాది ఛానల్ ఉంది, ఇమాము ఎస్టీపీ ఛానల్ ఉంది. పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గుర్తేసేయండి. సో 10 దినాలు ఇచ్చాడు. సో నిజంగా కళ్ళకి అత్తుకోవాలా, ఇలాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం మాది. ఓ స్టైల్ రజనీకాంత్. మా ఫ్రెండ్స్ కోసం అయితే అది తీసుకుంటున్నాను. చెక్. సో ఇక్కడ ఫిలిస్లో ఉన్నాయంట, హరియా చూపిస్తున్నా అందరికీ. 6 మంది ఉన్నారు. 6 మందికి ఈ టీషర్ట్లు ఫ్రెండ్స్కి బాగా కలిసి అది ఇస్తున్నాను. సో గైస్, మా ఫ్రెండ్స్కి వచ్చే రంజాన్ హరియా అది నేను తెప్పించబోతున్నాను. సో ఈ టీషర్ట్లు బాగున్నాయి. సో ప్రైజ్ విషయాన్ని వస్తే కనుక 100 ఫిలీస్ అంట. 100 ఫిలీస్ అంట ఒక్కొక్కరి టీషర్ట్. మా ఫ్రెండ్స్ 6 మంది ఉన్నారు. 6 మందికి అయితే ఇది ఒక్కొక్కరికి ఇచ్చేస్తాను. బాగుంటుంది. మా ఇమాం బాషా కూడా చాలా ఎదురు చూస్తున్నాడు నా కోసం. తన కోసం కూడా హరియా ఇస్తాను. ఇది వేసుకుంటే కనుక తను సరిపోతుంది నాకు కూడా తెలియదు. ఓకే గైస్, ఇంకా ఉన్నాయి ప్రోడక్ట్స్ చూపిస్తానండి. షర్ట్లు అనుకుంటాం, బ్రాండ్ అనేది ఏం లేదు. సో ఇది రంజాన్కి ఎక్కడో పడి ఉన్నాయా పాత స్టాక్లో తీసుకొని వచ్చి పెట్టారు. సో ఆఫర్లు అయితే సో ఇంకా ముందర ఇంకా ఆఫర్లు ఉన్నాయి. దినార్ ఉన్నది, న్యూస్ ఉన్నది, రూబా ఉన్నది, 3 దినాలు ఉన్నాయి, 4 దినాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒకటి చూపిస్తారు. సో ఇదైతే దినారు. ఈ షర్ట్ విషయానికి వస్తుంది ఇంకా 3 దినాలు. ఇంకా ఆఫర్లు ఉన్నాయి. అక్కడ 1 KD అంట. అంతా ఏరుకుంటున్నారు, కోరుకో ఏదైనా. సో మొత్తం సో ఈ పాయింట్ వచ్చి ఒక ఉద్దుకి చచ్చిపోతుంది. అలాంటిది 2 దినాలు అంట. అదనమాట. ఎందుకంటే బయట పని చేసే వాళ్ళకి ఇంకా పని వస్తాయి. ఏదో చీప్లో దొరుకుతాయి కదా డబ్బులు. పోతే పోనీ సవకలు వస్తాయి కదా, అందుకోసం. సో ఈ అమ్మాయి నా చూసి నువ్వు కూడా బాగుంది. సో ఈ ప్యాంటు విషయానికి వచ్చినాక 2-3 దోపులకి అయితే పనికి వస్తుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ చూడా కాదు, జీన్స్ కాటన్ 3 దినాలు. సో అదన్న బాధ. 2-3 వాళ్ళకి ఇంకా
జీన్స్ ఉన్నాయి. ఈ జీన్స్ వచ్చి 2 దినాలే అంట. పాత స్టాక్ మొత్తం మీద పెట్టేశారు. షార్ట్స్లు ఉన్నాయి బూటులకి చూస్తున్నారే అండి. సో మా మహాబాష బ్రాండెడ్ మనిషి వచ్చి ఇలాంటి చీప్ చూస్తున్నాడు, చిల్లర చూస్తున్నాడు. లీ అంట ఏదో డాక్టర్ నువ్వు తీసుకుంటే నేను ఇప్పుడే తీపిస్తా. తీసుకోవచ్చు కదా. సో గైస్ అంటే ఇప్పుడు తీసుకుంటున్నాడంట, డబ్బులు తనే పెట్టుకుంటాడు. ఇంకా భలే సెట్ అవుతుంది. देखा दिए कितना होता 2 दिन అరే గాయ్స్ చూసుకోండి ఎంతమంది ఉన్నారంటే సవకలు వస్తుందని అంతా బ్యాచ్ మొత్తం అయితే ఎంత దిగేసారు. లైన్ అయితే క్యూ అయితే పెట్టేశారు. సో చూడండి ఎంతమంది ఉన్నారు. పబ్లిక్ ఫుల్ ఉంది క్యాషియర్ దగ్గర. ఎప్పుడు పోవాలా ఏంటని చూడండి. సో ఎంతమంది ఫుల్ ఉన్నారంటే జనాలు అంతమంది ఫుల్ ఉన్నారు. సో అసలు గ్యాపే లేదు. ఎంతమంది ఉన్నారు చూడండి. సో ఏదైనా సభగా అయితే వచ్చాము. ఇప్పుడైతే ఫ్రెండ్స్తో కొంచెం మజాకులు చేసుకొని ఎంత అయిపోయిన తర్వాత నమాజ్కి అయితే వచ్చాము. నమాజ్ చదువుకొని అట్లా వెళ్దాము. జనాలు చూడండి ఎంతమంది వచ్చారో. ఫుల్ ఉన్నారు నమాజ్ చదువు వజూ చేసుకునే ఏరియాలో. ఇంకా లోపల కూడా చాలామంది ఫుల్ అయిపోయినారు. జనాలు కూడా ఫుల్ ఉన్నారు. మసీద్ మొత్తం ఫుల్ అయిపోయింది. అదే చూడండి ఎంతమంది ఫుల్ అయిపోయింది మసీద్ మొత్తం. అసలు గ్యాప్ లేదు. మాషాల్లా చాలామంది ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు. మాషాల్లా ఎంతమంది ఉన్నారు జనాలు. ఇంకా బయట ఇప్పుడు లోపల ఎంతమంది ఉన్నారో బయట కూడా దానికైనా డబ్బులు అయితే ఉన్నారు. జనాలు అయితే చాలామంది వచ్చారు. సో ఇది మొత్తం మన ఇండియా వాళ్ళే, వేరే వాళ్ళు లేరు. సో మన ఇండియా వాళ్ళే ఎక్కువ, మన ఆంధ్ర వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నమాజ్ చదువుకొని బయటకు వచ్చాం. మసీద్ ఎంత ఫుల్ ఉండిందో లోపల అంత ఫుల్ ఉండింది. బయట కూడా ఎంతమంది ఉన్నారు. సో ఈద్ ముబారక్ బా. ఈద్ ముబారక్. అచ్చా ఈద్ ముబారక్. సో అందరూ జనాలు చూడండి అంతా ఈద్ ముబారక్ చెప్పుకుంటా అంతా కలుస్తున్నారు. సో చాలామంది వచ్చారు జనాలు, మామూలుగా లేరు. సో చూడండి గాయస్ లోపల కూడా చాలామంది అయితే ఉన్నారు. సో ఆల్మోస్ట్ అయితే ఇంకా వెళ్ళిపోయినారు అటు సైడు. ఇక ఈరోజు కూడా ఎండ కొంచెం తక్కువ ఉందని జనాలు అయితే ఫుల్గా అయిపోయినారు. సో పండగకి ఫస్ట్ జుమ్మా ఇది. సో మసీద్ ఎర్ర మసీద్ మా ఇంటికాడ కూడా ఒకటి ఉంది ఎర్ర మసీద్. ఈ మసీద్ కూడా ఒకటి ఎర్ర మసీద్ కోయిట్లో. ఎవరైనా ఎర్ర మసీద్ కమ్మంటే చాలామంది తెలుసుకుంటారు. ఇదే ఎర్ర మసీద్. ఫ్రెండ్స్ నేను మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం టైమే చూడండి ఎంతమంది ఉన్నారు. సో ఇంకా సాయంత్రం ఇంకా టైం ఉండదు. సాయంత్రం అయితే అసలు తిరగడానికి కూడా ఇక ఇప్పుడు మేము తిరుగుతున్నాం కదా, అసలు ఈ తిరగడానికి కూడా గ్యాప్ ఉండదు. అంత జనాలు వచ్చేస్తారు. ఫుల్ ఎక్కడ చూసినా ఫుల్ అయిపోతారు. కూర్చోవడానికి తినడానికి అస్సలు స్థలమే ఉండదు, అంతమంది ఉంటారు. గైస్ చూడండి ఎంతమంది ఉన్నారు పబ్లిక్. సో ఇంకా వస్తూనే ఉంటారు. ఇంకా ఈ టైం నుంచి షురూ అవుతారు జనాలు రావడం అయితే. సో ఎటు పోలీసులు ఎంతమంది పట్టుకున్నా కూడా వీళ్ళకి అసలు కానిపూలు అయితే ఆడుతున్నారు ఇక్కడ.
కొట్లాడుకొని యూట్యూబ్ వీడియో కాదంట ఈటీ వీడియో తీయమంటున్నాడు. ఏం తలకాయ నొప్పిరా నాన్న, యూట్యూబ్ వీడియో కూడా చెప్పడం అవసరంలా. ఓ సేల్ బాయ్, పండు బాయ్. ఇప్పుడైతే ఇప్పుడు అన్నం దాకా సో గాయ్స్ సారీ, ఇప్పుడు సీరియస్ మాట్లాడదాం, జోక్ కాదు. चिट्टी पिकल के बारे में बोलो, गालियां नहीं सुने. ఎవరు ఇన్స్టాగ్రామ్లో చిట్టి పికిల్ అని ఒక వెబ్సైట్ అయితే నడుస్తుంది, అంటే పికిల్ అయితే అమ్ముతున్నారు. సో అలెక్కే చిట్టి పికిల్ అంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పికిల్ అమ్మే వాళ్ళు తీసుకుంటారు, కస్టమర్ రూపాయి కొన్నా కూడా కస్టమర్ రూపాయి కొన్నా కూడా వాళ్ళు ఏం చెప్పాలా, కస్టమరే, వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిందే. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ముగ్గురు అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే చాలా ఘోరమైన మాటలు అయితే మాట్లాడుతున్నారు. ఎందుకంటే నువ్వు తీసుకున్నప్పుడు నీకు ఎందుకు, నువ్వు పెళ్లి చేసుకునే కూడా ఏం ప్రయోజనం ఉంది, ఎటేటో మాట్లాడుతున్నారు. సో కస్టమర్కి మర్యాద అనేది ఇవ్వాలా, మర్యాద లేకుండా ఎట్ట పడితే అట్ట మాట్లాడాలి. వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అమ్ముకున్నట్టు ఉండాలా. సో ఇప్పుడు ఇంత ప్రైస్ ఎక్కువ ఉండదు అంటే నువ్వు తీసుకున్న కూడా నీకెందుకు పెళ్ళి అది ఇది తొక్క తోలు తొడగుర పెద్ద మాట్లాడుతున్నారు. సో అలా మాట్లాడడం అయితే చాలా తప్పు. సో అలా ఎవరికైనా కూడా మాట్లాడకూడదు. ఒక రూపాయి కొన్నా కూడా కస్టమర్కి అదే ఇజ్జత్, అదే రెస్పెక్ట్ అయితే మనమైతే ఇవ్వాలా. సో అలా అని వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశారు. సో మనం కూడా కొంచెం చెప్తే బాగుంటుందని చెప్తున్నా. కానీ పికిల్ అమ్మేవాళ్ళు పికిల్ అమ్మగల ప్రైస్ ½ కిలో వచ్చి మటన్ 1650 రూపాయలంట. సో అంత ప్రైస్ పెడితే ఎవరైనా కొంటారా ఆ పికిల్ని? ఏదైనా కానీ ఇప్పుడు ప్రైస్ ఎక్కువ ఉందని పెడితే కనుక కామెంట్ కానీ ఏమైనా పెడితే కనుక వాళ్ళు ఏమంటే అంత ఘోరమైనగా తిడుతున్నారు. అలా తిట్టడం అయితే చాలా తప్పు. సో ఎవరు కూడా తిట్టకూడదు, చెప్పాలా. అది మనోభావాలు ఎవరి మనోభావాలు కూడా దెబ్బలు తింటాయి. అలా చెప్పకూడదు. ఏదైనా నీకు ఇష్టం ఉంటే అమ్మాలా, ఇష్టం లేకపోతే దుబ్బేయాలా. సో నువ్వు అలా తిడితే కనుక మంచిగా ఉండదు. సో ఈ అమ్మాయిలు ముగ్గురు టార్గెట్ చేసుకొని అందరినీ తిడుతున్నారు. సో ఎవరెవరు ఇలా ఎక్కువ ప్రైజ్ ఉందని పెడుతున్నారు కదా, వాళ్ళందరినీ తిడుతున్నారు. ఇలా తిట్టడం అయితే చాలా తప్పండి. ఇలా ఎవరికి తిట్టకూడదు, ఎవరికైనా బాధేస్తుంది. సో అమ్మితే అమ్మినట్టు ఉండాలా, లేకపోతే లేనట్టు ఉండాలా. అంతేగాని వాళ్ళని ఇలా ప్రైస్ ఎక్కువ అని చెప్పడం కంటే వాళ్ళు తప్పుగా ఆలోచించి తప్పుగా తిట్టడం అంటే చాలా తప్పండి. సో నేను చెప్పబోయేది ఏంటంటే కస్టమర్ దేవుడితో సమానము. ఎందుకంటే కస్టమర్ లాగానే మేము మర్యాద ఇవ్వాలా. వాటి కొనకపోయినా మా మర్యాద అనేది మనం ఇవ్వాలా. సో అదన్నమాట చెప్పబోయేది, ఇంకా వేరేది ఏం లేదు. తీసుకోవడానికి వెళ్తే వీళ్ళు ఎందుకంటే ఇంత తలకాయ నొప్పి నేను ఎప్పుడు చూడలేదు. ఇన్ని రోజుల నుంచి నేను ఎప్పుడు ఈ తలకాయ నొప్పి పడలే. ఫస్ట్ టైం ఈయనేమో ఒకసారి బిర్యానీ అంటాడు, ఒకసారి రోటీ తిందామంటాడు. ఏదైనా ఒకటి ఫిక్స్ అయితే కదా. వాడు బిర్యానీ తినాలంటే నేను కూడా బిర్యానీ తింటా. రోటీ తిందామని అనుకున్నా ఫస్ట్, ఇవ్వడం ప్లాన్ మార్చినాడు. ఏం చెప్పాలా, ఒక్కొక్కరు అందరూ నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు మొత్తం బాధపడుతున్నారు. వచ్చిన వాళ్ళు చాలా మంది చాలా డిసైడ్ అయినారు. ఒక్కొక్కరు ఒక రకంగా అది మాట్లాడుకుంటున్నారు. సో ఏదైనా కానీ మనమైతే ఇప్పుడు నూరు భాష బిర్యానీకి అయితే వెళ్తున్నాము తినడానికి. పోయి ఇంకా తీసుకొని ఇంకా 10 దినాలు హదియా వచ్చింది, మా ఫ్రెండ్ ఇచ్చాడు. ఆ 10 దినాలు మేమైతే ట్రీట్ అయితే ఇస్తున్నాము పార్టీ. ఇక్కడికి అయితే వచ్చేసినాము నూరు భాష బిర్యానీ దగ్గరికి. హోటల్ ఇదే గాయస్, ఆ హోటల్ లోపల నూజినార్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తెస్తుంటారు. సో ఇదే బయట నుంచి వ్యూ. చెప్పు, యూట్యూబ్లో పెడతా. నేను చెప్పు 10 ఇచ్చే. ముదీర్ ఏం కావాలి ముదీర్ చెప్పు. మసాలా ఓకే చెప్పినా వాళ్ళ. సరే ఓకే చెప్పున్నా. ఓకే
नहीं बात 10 बोला 8 ने हाँ और अबे अबे दा ईद मुबारक दा। अब एक बार हाथ में तो मिल रहा। हाँ नूरबा चूरा बिरयानी नहीं आई भाई। हाँ सबको सलाम मतलब। हाँ या लिया गिल्ले दी नोटा అయితే తీసుకున్నాము ఇంకా తినడానికి అయితే వెళ్తున్నాము జనాలు కూడా ఫుల్ ఉన్నారు ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడే తింటున్నారు చాలామంది ఇంకా బీచ్ సైడ్ కానీ అక్కడ చాలామంది ఇంకా ఉంటాయి అందుకోసం టైం పడుతుంది మా ఫ్రెండ్ పండు అయితే తీసుకుని వెళ్తున్నాడు బిర్యానీ పట్లాలు సో వీళ్ళైతే ఆకలికి ఇదే పోతున్నారు బుక్ अच्छा रे कहीं शर्माता रे బిర్యానీ అయితే తినేద్దాము కూర్చొని వచ్చేసింది ఇంకా అందరూ ఒక్కొక్కరు తినేస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం కలిసి తింటున్నాం ఇక సో అదన్నమాట మేమైతే చాయ్ మొదలు పెడుతున్నాము సో ఫ్యాన్స్ అయితే చాలా మంది వచ్చారు జనాలు ఇడుగుల సంఘం అండి ఉడుగుల సంఘం ఇసుక సుల్తాన్గా పానీ భాయ్ సో జనాలు కూడా చాలా మంది ఉన్నారు సో చూస్తున్నారా బీచ్ కాడ ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు సో అదనమాట మీద అయితే షూ అయితే వేసేసారు ఫ్రెండ్ది సో వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ మొత్తం గవ్వ తెచ్చినాడు చాయ్ గవ్వ తాగుతున్నాము చాయ్ గవ్వ ఇప్పుడు ఇదైతే గవ్వ దాంట్లో ఖర్జూరకాయ కూడా ఉన్నది తాగాల అయితే జనాలు మొత్తం అయితే కలిపినారు కొన్ని స్టిల్స్ అయితే ఎత్తుకున్నాను ఫొటోస్ ఇంకా అటు సైడ్ అయితే వెళ్తున్నాము టిక్ టాక్ పార్క్ దగ్గరికి బ్రేక్ ఇంకా బీచ్లో అయితే ఫోటోలు అయితే దిగాము ఫోటోలు దిగి నేను ఇమామ అయితే వెళ్తున్నాము సో ఇప్పుడు దాకా స్టిల్ అయితే భారీగా దిగాము సో ఇది మొత్తం బీచ్ ఫోటోలు కూడా భలే భారీగా వచ్చినాయి అయితే మేము వచ్చాము సో ఇది ఇక్కడ మొత్తం దివాని మొత్తం లోపల ఫోటోలు దిగడానికి కోయిటోలు ఉంది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి దివాని మొత్తం ఇది అప్పటి కాలంలో కట్టిన అటువంటి ఇల్లులు ఇలా ఉన్నాయని చూసుకోండి చాలా అంటే చాలా బాగుంది కదా ఇది దివానియా ఇక్కడ మొత్తం ఫోటోలు దిగడానికి ఇంకా కోయిటోలు వచ్చి ఎంజాయ్ చేయడానికి కోసం అయితే అంగిళ్ళు ఇవి చాలా బాగున్నాయి లేవచ్చే సో అప్పటి కాలం వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతున్నారు వీళ్ళు అప్పటి షేకులు ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ సో అప్పటి కాలం వస్తువులు ఈ పడవ చూడండి కడ్డీలతో కట్టారు పడవ పాతకాలంది అప్పటి ఈ కొన్ని పడవలు వచ్చి ఆ పడవ ఏమో ఆ నోట్ల పైన కూడా ఉంటుంది ఏటీఎం కూడా ఉంది బాడ సో పడవ ఈ పడవనే మెయిన్ ఈ పడవ మీద వచ్చి వీళ్ళు చేపలు అమ్ముకునే వాళ్ళు దీని చరిత్ర కూడా ఉంది చాలా పెద్ద చరిత్ర ఉన్నట్టుంది పడవది సో చూసారు కదా రాసి ఉన్నారు మొత్తం సో అదనమాట ఇక్కడ తంబూరాలు అన్నీ ఉన్నాయి వీణలు రకరకాల వీణలు కూడా ఉన్నాయి సో అదనమాట ఇది ఈస్ట్ సైడే అది ఉంటుంది సో ఇదే ఇప్పుడే మేము లోపలికి పోయి వచ్చినాము ఇదే అన్నమాట ఇక్కడ వాటర్ ఫాల్ ఉండేది వాటర్ ఫాల్ తీసేసి ఇంకా మొత్తం సాఫ్ చేసేసారు సో ఇదే అన్నమాట పాతకాలంది సో ఇది దివానియా ఇక్కడికి వచ్చి కోయిటలో ఇక్కడికి వచ్చి చాయ్ గవా తాగుతున్నారు అదన్నమాట ఇప్పుడు ఇది వచ్చి మొత్తం సిటీ ఏరియా ఇది వచ్చి అసెంబ్లీ చర్చలు జరుగుతాయి ఇక్కడ పోయి కొట్లాడుకుంటారు అందరూ సో గైస్ అదన్నమాట ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఇంకా మాల్యాలు ఇంకా ఉన్నాయి జనాలు చూపిస్తాను ఎంతమంది ఉన్నారన్న అయితే నేను ఒంటరి వాడిని అయిపోయాను అందరూ ఎవరు వెళ్ళిపోయినారు
సో నేను నా కజిన్ నేను వచ్చి కలిసి కొన్ని ఫొటోస్ దిగేసి కాసేపటికి అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఫొటోస్ దిగేసి తనైతే ఇంటికి వెళ్ళిపోయినాడు. నేనైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను మలయాలోకి. దగ్గరగా వచ్చేసా. ఇదే పానాసోనిక్ బిల్డింగ్. సో ఈ కన్స్ట్రక్షన్ నేను నెల ముందు చూసాను, ఏం లేదు. ఇప్పుడైతే రెడీ అయిపోయింది మొత్తం. సో ఇట్లయితే వెళ్తే బ్రిడ్జ్ అయితే రాదు మనకి. సో అటైతే వెళ్దాం. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. నేను ఫోన్లో ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలా. 18% ఎంతో ఉంటుంది మ్యాక్సిమం, తెలియదు నాకు కూడా. సో ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఛార్జింగ్ కూడా ఒకటి పెట్టుకొని ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను గాయ్స్. కూడా అయిపోయింది. జనాలు అయితే చాలామంది వచ్చి ఉంటారు. ఇప్పుడు ఫుల్ అయిపోయింది. అస్సలు రంజాన్ ఫస్ట్ జుమ్మా కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అయితే వచ్చేసారు కోవిడ్లో. సో ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. సో చూడండి, మీకే అర్థమై ఉంటుంది ఈ పార్టీకి ఎంతమంది ఉన్నారో ఏంటి అనేది. మొత్తం నిండిపోయింది. అనుకున్నా నేను ఇంతమంది దీనికంటే పైగా వస్తారు. ఫస్ట్ జుమ్మా కాబట్టి పైన వస్తారు అంటారు. ఎందుకంటే కొంతమందికి శాలరీలు ఇచ్చేస్తారు కదా, అందుకోసం జనాలు అయితే ఫుల్ అయిపోతారు. సో ఆడ ముందర అయితే అసలు తిరగడానికే ఉండదు, గ్యాప్ ఆ విధంగా ఉంటారు. సో మొత్తం గలటగా ఉంది జనాలు. ఎటు చూసినా కూడా మామూలుగా లేదు, ఫ్రీ అయిపోతుంది. అసలు ఫుల్ గుంపు. చూడండి, సో గాయ్స్ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారంటే మీరు అసలు నమ్మలేరు. చాలామంది అయితే వచ్చేసారు. సో చూడండి, ఈ పక్కన కూడా ఎంతమంది ఉన్నారో అసలు గ్యాపే లేదు. బ్రిడ్జిలో చూడండి ఇరుక్కుపోయినారు జనాలు. సో చూస్తున్నారు కదా, బ్రిడ్జిలో చూడండి నడవడానికి కూడా ప్లేస్ లేదు, అంత ఇరుగ్గా వచ్చేసారు జనాలు. ఎక్కడుందంటే మాలియా ఒక చోట తప్ప వేరే చోట ఎక్కడ లేదు. సో ఎటు చూసినా మీకు ఫుల్గా అంటారు, ఏ పక్కన చూసుకున్నా కూడా. సో చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. అంతా ఫస్ట్ జుమ్మాకి వచ్చేసిన వాళ్ళే. అంతా పండగకి ఫస్ట్ జుమ్మా కాబట్టి అంతా ఎట్టులేని జనాలు అయితే వచ్చేసారు కదా గైస్. ఎలా ఉంది వీడియో? బాగుందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ వీడియోలో మొత్తం నేను చాలా వరకు కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ కవర్ చేసేది కంపల్సరీగా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బుద్ధి పడేసాను. ఓకే గైస్, బై బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుంటాం ఇంకో టాపిక్తో.